Yeah, good morning, guys. Hello. Good morning, all of you. Voice is clear, ma? వినపడుతుందా? హలో. వినిపిస్తుంది సార్. Yeah, done, guys. So, like last classes లో మనం మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేయాలి అనే క్లాస్ మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ గోడౌన్స్ లో స్టాక్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్లకి స్టాక్ గుడ్స్ ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాము అనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. మీరు రెగ్యులర్ గా కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఐటమ్ క్రియేషన్ నార్మల్ గా చేసుకుంటారు. ఇక అడిషనల్ గా గోడౌన్స్ ఆర్ లొకేషన్స్ ఆర్ బ్రాంచెస్ ఇలా అన్నా పర్వాలేదు. వాటిని మనం ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఏ గోడౌన్ లో ఎంత స్టాక్ ఉందని ఎలా తెలుసుకోవాలి అనేది మనం చూడడం జరుగుతుంది. ఓకే, చూడండి. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. జిఎస్టీ వేసి పెట్టండి. 37. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఓకే, లైక్ వచ్చేస్ లైక్ వెళ్దాం. డైరెక్ట్ గా ఫస్ట్ క్రియేట్ లోకి వెళ్ళి లెడ్జెస్ ని క్రియేట్ చేద్దాం. క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్, సన్ రిపీటర్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్స్, ఈ ఫర్నిచర్స్, సన్ రిపీటర్స్. తర్వాత ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. తర్వాత యూనిట్స్, ఇన్వాయిస్ నంబర్స్, స్టాక్ ఐటమ్, హార్డ్ డిస్క్. 18%. మానిటర్, 18%. రాష్ట్రాలతలు, 18%. రాష్ట్రాల కీబోర్డ్, 18%. నెక్స్ట్ కీబోర్డ్,
RAM. సో ఇలా మనకి ఐటమ్స్‌ని క్రియేషన్ చేస్తాం. సో యూనిట్ కిందనే కొత్తగా గోడౌన్ అని కనబడుతుంది. గోడౌన్స్‌ని సెలెక్ట్ చేయాలి. మన దగ్గర గోడౌన్స్ ఏమున్నాయి ఇక్కడ? పర్చేజ్డ్ మెటీరియల్ ఫ్రమ్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్ అండ్ స్టోర్ దెమ్ ఇన్ రా మెటీరియల్ గోడౌన్. తర్వాత ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లింగ్ గోడౌన్. అసెంబ్లింగ్ గోడౌన్. ఇలా గోడౌన్స్ చేసుకోవాలి. పర్చేస్, రిసిప్ట్, క్యాపిటల్ 12 lakhs. Purchase Unisoft computers, హార్డ్ డిస్క్. ఇప్పుడు చూసారా గోడౌన్స్ అని అడుగుతుంది. స్పేస్ ఇచ్చేసి రా మెటీరియల్ గోడౌన్ సెలెక్ట్ చేసుకోవాలి. 100, 2300. మానిటర్ 50, 3500. ప్రాసెసర్ అతలాన్ 100, 3700. ప్రాసెసర్ P4 100, 5700. కీబోర్డ్ 50, 500. ర్యామ్ 100, 2000. తర్వాత ట్యాక్స్ ఇచ్చుకోవాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి. ఇలా ఎంటర్ చేసుకోవాలి. సేవ్. సో ఇలా మనం ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అదర్ వచ్చేస్లోకి వెళ్ళి స్టాక్ జర్నల్ తీసుకోవాలి. అదర్ వచ్చేస్లోకి వెళ్ళి స్టాక్ జర్నల్. సోర్స్ కన్జంప్షన్, డెస్టినేషన్ ప్రొడక్షన్. ప్రాసెసర్ అతలాన్ స్పేస్ రా మెటీరియల్ గోడంలో స్టాక్ ఉంది 25. నెక్స్ట్ హార్డ్ డిస్క్ 50. మానిటర్ కీబోర్డ్ ర్యామ్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. వీటిని యాజ్ ఇట్ ఈస్ గా రైట్ సైడ్ లో కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాసెసర్ అతలాన్ అసెంబ్లింగ్ గోడౌన్. హార్డ్ డిస్క్, మానిటర్, కీబోర్డ్, ర్యామ్. సేవ్. ఇలా గోడౌన్ స్టాక్ ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫర్నిచర్. ఈ ఫర్నిచర్ షాప్. క్యాష్ డిపాజిట్.
2 lakhs. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఇలా అనేది పాస్ చేసుకుంటాం. ఏ బుక్ లోకి వెళ్తే ట్రాన్సాక్షన్స్ మీద లెక్క పడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆడిట్ ఫండ్. నెట్ లాస్ 5,000. నెట్ లాస్ 5,000. స్టాక్ సమ్మరీ. ఆడిట్ ఇస్తాం. చూడండి, హార్డ్ డిస్క్ 100 పర్చేజ్ చేసాం. 50 అసెంబ్లీలో ఉన్నాయి, రా మెటీరియల్ 50 ఉన్నాయి. కీబోర్డ్ 50 పర్చేజ్ చేసాం, అసెంబ్లీలో 20 ఉన్నాయి, రా మెటీరియల్ 30 ఉన్నాయి. మానిటర్ 50 పర్చేజ్ చేసాం, 50 రా మెటీరియల్ నుంచి అసెంబ్లీకి ట్రాన్స్ఫర్ చేసాం. ప్రాసెసర్ అతలం 100 పర్చేజ్ చేసాం, అసెంబ్లీలో 25 ఉన్నాయి, రా మెటీరియల్ 75 ఉన్నాయి. ప్రాసెసర్ P4 100 పర్చేజ్ చేసాం, 100 రా మెటీరియల్ ఉన్నాయి. ర్యామ్ 75 పర్చేజ్ చేసాం, 75 ఉన్నాయి. లెఫ్ట్ ఓవర్ కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్ ఈ విధంగా ఉంటాయి. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్. Display more reports. Trial balance. Statements of accounts, stock query, లగన్ చూడొచ్చు. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్ ఏదైనా చూసుకోవచ్చు. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్. ఇలా ఈ విధంగా గోడౌన్స్ లో స్టాక్ ఉంటే దాన్ని ఏ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేస్తాం ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్కి, తర్వాత ఏ గోడౌన్ ఎంత స్టాక్ ఉంది అనే ఫీలింగ్ కూడా చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి స్టాక్. సో దీన్ని మనం ఏమంటామంటే లైక్ గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్ అంటాం. ఓకే, క్లియర్ మా? దీనిలో ఏమైనా డౌట్ ఉన్నాయా? ఎనీవన్? క్లియరా? ప్రత్యూష, భారతి, లక్ష్మి?